ధర్మము అంటే ఇది ప్రతి వ్యక్తి, ప్రతి వస్తువు, ప్రతి జీవి, ప్రతి ప్రాణి తాను ఏది అనుసరించాలని చెప్పి సృష్టిలో చెప్పబడిందో దాన్ని అనుసరించేటటువంటిది ధర్మం. దీనికి సరైనటువంటి ఆంగ్ల పదం మనకి దొరకదు. ఎందుకంటే కొన్ని ఆంగ్ల పదాలకి తెలుగులోనూ సంస్కృతంలోనూ కూడా సమానార్థకాలు లేవు. ఉదాహరణకి హక్కు అన్న పదం ఉంది. హక్కుకి తెలుగు లేదు, సంస్కృతం లేదు. ఎందుకో తెలుసా? మనకి హక్కులు లేవు. మనకు ఉన్న వల్ల బాధ్యతలు, ధర్మాలు, కర్తవ్యాలు. ఎవరైతే తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తారో వారికి దొరికేటటువంటి అవకాశం మాత్రమే తప్ప మనకి ప్రత్యేకంగా